మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు. చెమ్మగలిగిన దేవుని పిల్లారా, మీ హృదయాలు వెలిగించే మాటతో ఎక్కువ మెద్దకొచ్చున్నారు కనుక మీరు నేను కలిసి ప్రభు మాటలు ధ్యానం చేసుకుందాం. ప్రభు మాటలు ధ్యానం చేసుకోబోయే ముందు రాత్రి కాలం నుంచి మిమ్మల్ని, మీ కుటుంబాలని, మమ్మల్ని, సంఘానికి జ్ఞాపకం చేసుకొని ఎన్నో మేలులు, ఎన్నో ఉపకారాలు చేసిన దేవుడికి, మన ప్రభు, మన రక్షకుడు యేసుక్రీస్తు వారి నామంలో శిరస్సు వంచి మన తండ్రి అయిన దేవుడికి వందనాలు, స్తుతులు తెలియచేసుకుంటూ ఈరోజు మన ఆత్మలకు ఆహారంగా దేవుడు మంచి మాటలు నియమించాడు. వాటిని మనం ధ్యానం చేసుకోబోయే ముందు మన ఆత్మలకు తండ్రి అయిన దేవుణ్ణి ఆరాధిద్దాం, మనం స్తుతిద్దాం. దేవుని పిల్లారా, ఆరాధనా స్తుతి ఆరాధనా, ఆరాధనా దైవారాధనా, ఆరాధనా స్తుతి ఆరాధనా, ఆరాధనా దైవారాధనా. మొదటి కొరింథీ పత్రిక 10వ అధ్యాయము 14వ వచనంలో ఒక మాట రాయబడింది. దేవుని పిల్లలారా, కాబట్టి నా ప్రియులారా, మీరు విగ్రహమునకు దూరముగా పారిపోండి అని రాయబడింది. దేవుని పిల్లరా, మనం చూడగలిగితే అపోస్తుల మొదటి కొరింథీ పత్రిక 10వ అధ్యాయము 14వ వచనంలో ఈ మాట రాయబడింది. విగ్రహమునకు, కాబట్టి నా ప్రియులారా, నా ప్రియులారంటే నాకు ఇష్టమైన బిడ్డలారా అని అర్థం అన్నమాట. దేవుడు ఏమంటున్నాడు తెలిసే, కాబట్టి నా ప్రియులారా విగ్రహారాధనకు దూరముగా పారిపోండి అన్నాడు. విగ్రహారాధన అన్నాడు. నిజంగా విగ్రహారాధన అనేది ఎంత ప్రమాదకరమైందో తెలుసా దేవుని పిల్లారా? ఎందుకు నేను ఈ మాటలు చెప్తున్నానంటే, ఒకప్పుడు దేవుని ఆరాధించే బిడ్డలు ఐగుప్తు దేశంలోంచి బయలుదేరి వస్తున్నప్పుడు దేవుడు నేను చెప్పాడు, నేను సర్వంతర్యామిని, నేను ఆత్మస్వరూపిని, నా రూపం ఎలా ఉంటుందో మీకు తెలియదు, మీరు ఎన్నడూ నన్ను చూడలేరు, ఈ భూమి మీద ఈ శరీరము ధరించిన మీరు నా స్వరము వినలేడు, నన్ను మీరు చూడలేరని చెప్పిన దేవుణ్ణి ఐగుప్తు నుంచి మోషే నడిపించుకుంటూ వస్తుంటే దేవుని పిల్లరా, దావులో ఏం చేశాడు, మోషే గారు ప్రార్థన చేయడానికి పర్వతం మీదకి పోతే ఈ ప్రజలందరూ ఆ మోషే ఎటుపోయాడో ఏమో, మేము ఆరాధించడానికి మాకేమన్నా కావాలంటే ఏరే వాళ్ళు ఏం చేశాడు, వాళ్ళల్లో ఒక వ్యక్తి ఏం చేశాడు, బంగారం అంతా కరగబోసి తలికి ఓ దూడల రూపం వచ్చేసింది. ఒక ఏమండి దూడ అంటే మనకు తెలుసు, ఆవులకి అంటుంటాయి పిల్లల్ని దూడలు. ఈ దూడ రూపం వచ్చే తల్లికి ఇదే దేవుడు అని చెప్పుకొని చుట్టూ ఎగురుతూ తాగి, బాగా తాగి బట్టలు ఊడిపోయేటట్టు ఎగురుతూ డ్యాన్సులు వేస్తున్నాడు. దేవుడికి విపరీతమైన కోపం వచ్చేసింది. దేవుని పిల్లరా, కోపం వచ్చేసి ఏం చెప్తున్నాడంటే, భూమిని 2 భాగాలుగా చేసి ఆ రోజు మోషే, నేను నా మహిమను, నా స్వరూపాన్ని, నా రూపాన్ని గడ్డి మేయు ఎద్దు రూపానికి నన్ను మార్చాడు మోషే, చూడు ఒక్కసారని ఆ రోజు వారందరిని కూడా సమాధి చేసినట్టు దేవుడు మనం చూడగలుగుతున్నాం. దేవుని పిల్లలు అంటే సర్వంతర్యామి అయిన దేవుడు, ఆత్మస్వరూపి అయిన దేవుణ్ణి వస్తువుల రూపంలో, అంటే ఇంతలో కనపడి అంతలో మాయపోయే వస్తువుల రూపంలోకి ఆయనను ఆరాధిస్తే దేవుడు ఒప్పుకుండేవాడు కాదు. దేవుని పిల్లలారా, మనం గుర్తుపెట్టుకోవాల్సిన విషయం కనుక అందుకని ఇక్కడ అంటున్నాడు, నా కుమారుడా విగ్రహారాధనకు దూరముగా ఉండండి. మీరు ఎవడైనాను అలా చేస్తుంటే అట్టి వారి మీద ఎప్పుడు నా కోపము, నా ఉగ్రత వచ్చి వారి నరకానికి పంపిస్తారో తెలియదు కనుక మీరు అలాంటి వాటిల్లో పాల్గొనకుండా దూరముగా ఉండండి నా కుమారులారా అని చెప్తున్నాడు దేవుడు. కనుక భూమి మీద ఉన్న ప్రతి బిడ్డ కూడా విగ్రహారాధన అంటే దేవుని మహిమను తీసుకొచ్చి జంతువుల్లో, పాముల్లో, రాళ్లల్లో, రప్పల్లో మార్చి ఆరాధించకుండా ఆత్మస్వరూపైన దేవుణ్ణి ఆత్మతో ఆరాధించే భక్తులుగా ప్రతి వ్యక్తి మారిపోవాలని ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడా, జీవమగలిగిన మా పరలోకపు తండ్రి, నాయనా నీ కృప కలిగిన నామమును వందనాలు తండ్రి. విగ్రహారాధనకు దూరముగా పారిపోండి అని చెప్పావు తండ్రి. అవునునైనా, ఒకప్పుడు నా తండ్రి నైనా ఒక దూడ రూపంలో నువ్వు ఉంటావని ఆరాధిస్తున్న వారి మీదకి నీ భయంకరమైన తండ్రి ఉగ్రత వచ్చి ఆనారు వారందరూ కూడా తండ్రి నైనా కనుమరుగైపోయారు తండ్రి నైనా. ఇదిగో భూమి మీద నీ బిడ్డలు నా తండ్రి సర్వంతర్యామివైన నిన్ను నైనా
ఇదిగో తండ్రి వస్తువుల రూపంలో తండ్రి ఆరాధించి బిడ్డలు నాయన నరకానికి వెళ్ళకుండా ఆత్మస్వరూపివైన నిన్ను ఆత్మతో ఆరాధించగలిగే భాగ్యం భూమి మీద ఉన్న ప్రతి బిడ్డకి అనుగ్రహించి తండ్రి నైనా ప్రతి బిడ్డ నీ మహిమలో పాలిభాగం పొందినైనా నిత్యజీవానికి చేరుకుండే బిడ్డలుగా మీరు ప్రతి బిడ్డను మార్చి మీరు మహిమ పొందమని బిడ్డల జీవితాల్లో దైనా కీడులోనికి వెళ్ళనీయకుండా వారి కుటుంబాల్లో మేలును అనుగ్రహించి ఆరోగ్యంలో దయచేసి నీ కృప మీద బిడ్డల మీదకి రానిచ్చి మీరు మహిమ పొందమని మా రక్షకుడు నీ కుమారుడని యేసయ్య పరిశుద్ధ నామములో ప్రార్థన అడుగుతున్నాం తండ్రి. ఆమేన్. మీ అందరికీ నా హృదయపూర్వక వందనములు. ధన్యవాదాలు.